బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లాలోని మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద మృతి ఘటన తీవ్ర కలకలం రేపింది. చెరుకుముడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలు అనే వ్యక్తి మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులపై లాకప్ డెత్ ఆరోపణలు చేస్తున్నారు. బంగారం గొలుసు చోరీ కేసులో చెరుకుముడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలను మనుబోలు పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్లో విచారించిన తర్వాత స్టేషన్ బెయిల్పై విడిచిపెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడుకొండలు గ్రామంలో ఉన్నాడనే సమాచారంతో పోలీసులు చెరుకుముడి గ్రామంకు వెళ్లి అతన్ని తిరిగి అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తీసుకెళ్లిన తర్వాత పోలీసులు అతన్ని చితకబాదడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంకొకడు వాళ్ళు కేసు పెట్టినోడు కానీ ఎవడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇలా. ఈ రోజు ఇందాక చేసాడు 7:30 చేసాడు ఎస్ఐ. ఏమని చేసాడు, ఫలానా హాస్పిటల్లో మీ అన్న చనిపోన్నాడు సంతకం పెట్టాలరా అని చెప్పి అడిగితే నేనేం చెప్పాను, సార్ మా అన్న 5 రోజుల నుంచి మీ కస్టడీలో ఉన్నాడు, మా అన్న ఎందుకు చచ్చిపోయాడు అని అడిగితే మీ అన్నను వదిలేసాము, ఎందుకు వదులుతారు వాళ్ళు, చంపేశారు, గడ్డి ముందు పోయేశారు. మా దగ్గరికి వచ్చినప్పటికే ప్రాణం చనిపోయినారు, చంపేశారు, పోలీసు వాళ్ళు చంపేశారు. అందుకని ఏం జరిగిందని మాకు పోస్ట్ మార్టం ఏం చెప్పారు సార్ అటు వచ్చి మాట్లాడతారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తారు. మా చూపినని చెప్పలేదమ్మా, చూపిస్తారని చెప్పారు. మేము కాదనట్లేదు, ఎమర్జెన్సీ కేసు చూపించట్లేదని చూపించండి చాలు. 5 రోజుల నుంచి మీ పోలీస్ స్టేషన్లో పెట్టుకొని వాడు కొట్టి చంపడం అవుతుందంట. చేసిన వాళ్ళు లేదు, ముగ్గురు కలిసి ట్రాన్స్ఫర్ చేసింది. నా తమ్ముడు అసలు ఎమ్మిడి కొడుకోవాలంట, నా తమ్ముడు ఆడో దూరం ఉన్నాడంట. పోయి చేసిన వాళ్ళు వదిలేసి నా తమ్ముడిని చనిపోయాలి పని చేస్తారు, వాళ్ళిద్దరు వదిలేసి. చెప్పండి సార్, మాకు ఏమైనా చేస్తారు సార్. 5 రోజుల నుంచి నువ్వు జైలు గొప్ప చెప్పుకుంటా మేము బాగాలేదు సార్. నువ్వు నాకు చెప్పు, మాకు చంపేస్తావని తెలియదు కదా. బాడీ ఉంది సార్, అదిగో ఉంది. బాడీని ఇప్పుడు చూపించలేదు సార్, మేము చూస్తాము, మాకు చూపించండి అంటే చంపేశారు. 5 రోజుల క్రితం చోరీ కేసులో ఏడుకొండలను మనుబోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఎస్ఐతో పాటు పోలీసులు తీవ్రంగా కొట్టారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు ఏడుకొండలు పోలీసుల అదుపులో ఉన్నారనే సమాచారాన్ని కూడా ఇవ్వలేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏడుకొండలు గడ్డి మందు తాగి మృతి చెందాడని పోలీసులు చెబుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు భిన్నమైన వివరణ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇక ఏడుకొండలను పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించడం కూడా పలు అనుమానాలకు కారణమవుతోంది. మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితులు, ఘటన జరిగిన తీరు, పోలీసుల వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై అధికారిక వివరాలు, పోస్ట్ మార్టం నివేదిక వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. 5 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని నా తమ్ముడిని కొట్టి చంపేశారు. నా తమ్ముడు ఎట్లా మాకు నాయన, మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. 5 రోజుల నుంచి నాయన కేసు పెట్టిన వాళ్ళు చెప్పలేదు, తీసుకోపోయిన పోలీసు వాళ్ళు చెప్పలేదు. నాయన నా తమ్ముడిని చంపేశారు. నా తమ్ముడు నాకు ఎట్టాడు నాయన. మా అన్నం చూపించమంటే చూపించడం లేదు, బాడీని కూడా చూపించడం లేదు. ఏం చేసాం సార్, మాకు న్యాయం కావాలి సార్. మా అన్నం చూపించడం లేదు మాకు, మా అన్నం చూపించడం లేదు సార్ మాకు. మనుబోలు పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ లాకప్ డెత్ కేసుకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. బాలరాజు, డీటెయిల్స్ ఏంటి? నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉత్కంఠత
ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఏడుకొండలు అనే సామాన్య వ్యక్తి మృతి చెందడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. మృతుడి బంధువులు నేరుగా మనుబోలు ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ పైనే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ బిడ్డను పోలీసులు చిత్రహింసలు చేసి కొట్టి చంపేశారని, ఇదొక పక్కా లాకప్ డెత్ అని వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక ఈ ఘటన నేపథ్యంగా చూసినట్లయితే 5 రోజుల క్రితం ఒక దొంగతనం కేసులో కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో భాగంగానే నిన్న ఏడుకొండలను అనే వ్యక్తిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అయితే పోలీసులు విచారించే సమయానికే తాను భయంతో గట్టి మందు తాగానని ఏడుకొండలు పోలీసులకు చెప్పినట్లు ఒక సమాచారం అందుతుంది. కానీ నిందితుడు అబద్ధం చెప్తున్నాడనే అనుమానంతో పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఇక్కడ పోలీసులు చెప్తున్న మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు ఎక్కడా పొందన కుదరడం లేదు. ఏడుకొండలు గట్టి మందు తాగడం వల్లే చనిపోయాడని పోలీసులు చాలా సింపుల్ గా చెల్లిస్తున్నారు. కానీ ఇక్కడే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యక్తి తాను గడ్డి మందు తాగానని స్టేట్మెంట్ ఇస్తే పోలీసులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించాల్సింది పోయి అబద్ధం ఆడుతున్నాడన్న నెపంతో పోలీస్ స్టేషన్ లోనే ఎందుకు ఉంచారు? ఒకవేళ స్టేషన్ కు తీసుకువచ్చిన తరువాతనే అతను మందు తాగి ఉంటే పోలీస్ నిఘా నీడలో ఉన్న అంతటి భద్రత ఉండే లాకప్ లో అతనికి గడ్డి మందు ఎక్కడి నుంచి దొరికింది అనే పలు అనుమానాలు కలుగక మానవు. ఎస్ఐ కానిస్టేబుల్ ఏడుకొండలను పోలీస్ స్టేషన్ నుండి సొంత వాహనాల్లోనే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అక్కడ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కానీ కనీసం అతని కన్న వారికి కానీ బంధువులకు కానీ మృతదేహాన్ని చూపించడానికి పోలీసులు నిరాకరించి పలు అనుమానాల నేపథ్యంలో మృతుని బంధువులు ఆందోళనకు దిగితే తప్ప వారిని అనుమతించని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతాన్ని చూసి తల్లిదండ్రులు బంధువులు ఆసుపత్రి ముందు గుండెలు బాదుకుంటూ లబోదిబోం అంటూ ఏడుస్తున్న తీరు అందరినీ కలిచివేస్తుంది. ఇక ఇది ఆత్మహత్య లేక పోలీస్ ఓవర్ యాక్షన్ వల్ల ప్రాణాలు పోయాయా అనే నిజానిజాలు అయితే తేలాల్సి ఉంది. ఒక సామాన్య పౌరుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి శవమైపోవడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే అవుతుంది. పోలీసుల శాఖాపరమైన విచారణ జరిగితే నిజ నిజాలు పక్కదారి పట్టే అవకాశం ఉందని స్థానికులు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ఘటన వెనుక ఉన్న నిజ నిజాలు తెలియాలి అంటే మనుబోలు పోలీసుల దుశ్చర్యలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని లేదా ఉన్నతాధికారులతో జ్యుడిషియల్ విచారణను ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఎస్ఐ హనీఫ్ పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఇప్పటికీ పట్టుపట్టి ఆందోళనకు దిగుతున్నారు. ప్రస్తుతం మృతుడు ఏడుకొండలు మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయినట్లు తెలుస్తుంది. దీంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వారి ఊరికి వెళ్లే రహదారులపై గల జంక్షన్లలోనూ భారీగా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. పోలీసు అధికారి దుడుకుతనంతో ఓ సాధారణ వ్యక్తి శవంగా మారాడన్న ఆరోపణలతో పోలీసు యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలను చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటనపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి నిజ నిజాలను వెలికి తీయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అని చెప్పి అడిగితే నేనేం చెప్పాను, సార్ మా అన్న 5 రోజుల నుంచి మీ కస్టడీలో ఉన్నాడు, మా అన్న ఎందుకు చచ్చిపోయాడు అని అడిగితే మీ అన్నను వదిలేసాము, ఎందుకు వదులుతారు వాళ్ళు, చంపేశారు, గడ్డి ముందు పోయేశారు.